ఈరోజు మనం తమిళనాడులోని అతి ప్రాముఖ్యమైన గుడి వెన్ను కరంబేశ్వర గుడిలో ఉన్నాం. ఇది డయాబెటిక్ నివారించే గుడిగా అందరూ నానుడి ఉంది. ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ దర్శించుకుంటుంటారు. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడున్న శిల్పకళ ప్లస్ ఇక్కడున్న వైద్య విజ్ఞానం, ఇక్కడున్న శబ్దశాస్త్రం, ఈ మూడు కలిపితేనే ఈ కరంబేశ్వర ఆలయం. ఇది మాయ కాదండి, ఇది ఒక పెద్ద దేవాలయం. ఇది చాలా మెడికల్ వాల్యూస్ ఉన్న ఆలయం. ఈ ఆలయానికి మీరు అడుగు పెట్టగానే ఇక్కడ మీ సుషుమ్న నాడి, మధురం అనే పదానికి సుషుమ్న నాడి ఏదైతే ఉందో అది యాక్టివేట్ అవుతుంది. ఇక్కడున్న గర్భగుడి మీకు ఒక గ్రానైట్ స్టోన్తో ప్లస్ ఒక క్వార్జ్ క్రిస్టల్స్తో కలిపి కట్టబడింది. ఇక్కడ మంత్రం జపించేటప్పుడు, ఆ తర్వాత భజనలు చేసేటప్పుడు ఆ వైబ్రేషన్ వస్తుంది. ఆ స్టోన్ అంతా కూడా ఒక వైబ్రేషన్ వస్తుంది. సో ఈ డయాబెటిక్ ఆలయం తగ్గించి ఈ ఆలయానికి రావాల్సిన వాళ్ళందరూ కూడా సోమవారం, శనివారం 2 పూట్ల ప్రత్యేకమైన రోజులు ఇక్కడ. ఈ 2 రోజులు మధుమేహ వ్రతం అని చేస్తారు. ఈ మధుమేహ వ్రతం 21 రోజులు చేయడం వల్ల వాళ్ళు ఇచ్చిన విభూతిని మనం ధరించడం ద్వారా మన పొట్ట పైన, ఛాతి పైన ఇక్కడ ధరించి 21 రోజులు ఈ అర్చన, అభిషేకం కంటిన్యూస్గా ఈ వ్రతం చేయడం వల్ల డయాబెటిక్ తగ్గిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని దర్శించవలసిందిగా ప్రార్థన.